తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. తెలంగాణలోని నాగర్ కర్నూలు జిల్లా నాగనూల్ వద్ద ఓ వ్యక్తి వాగులో కొట్టుకుపోతూ ఓ చెట్టును పట్టుకుని బిక్కుబిక్కుమంటూ సహాయం కోసం ఎదురు చూస్తున్నాడు. ఈ క్రమంలో గమనించిన ఇద్దరు పోలీసులు ధైర్య సాహసాలతో అతన్ని కాపాడారు. వీరిద్దరికీ మరో స్థానికుడు సహాయం చేశాడు. ధైర్య సాహసాలతో ప్రాణాలకు తెగించి కాపాడిన హెడ్ కానిస్టేబుల్ తకీయుద్దీన్, కానిస్టేబుల్ రాములను పోలీసు ఉన్నతాధికారులు అభినందించారు. తిరుమల శ్రీవారిని సినీ నటి హన్సిక దర్శించుకున్నారు. తన తల్లి మోనా మోత్వానీతో కలిసి ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. సత్వర న్యాయం అందించాలంటే కోర్టుల్లో వాయిదాల సంస్కృతి మారాల్సిన అవసరం ఉందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. పెండింగ్ కేసులు భారీ స్థాయిలో పెరిగిపోవడం అతిపెద్ద సవాలన్నారు. జిల్లా న్యాయ వ్యవస్థ జాతీయ సదస్సులో ప్రసంగించిన ఆమె న్యాయాన్ని రక్షించాల్సిన బాధ్యత దేశంలోని న్యాయమూర్తులందరిపైనా ఉందన్నారు. ఢిల్లీలోని భారత్ మండపంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్, న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ హాజరయ్యారు. अपनी स्थापना के बाद के पिछले 75 वर्षों के दौरान भारत के उच्चतम न्यायालय ने विश्व के सबसे बड़ी लोकतंत्र की न्याय व्यवस्था के सजग प्रहरी के रूप में अपना अमूल्य योगदान दिया है। उच्चतम न्यायालय ने भारत के न्याय शास्त्र यानी जूरिस्प्रूडेंस को बहुत सम्मानित स्थान दिलाया है। इसके लिए उच्चतम न्यायालय सहित भारतीय न्यायपीठ से जुड़ी वर्तमान और अतीत के सभी लोगों के योगदान की मैं सराहना करती हूँ। उच्चतम न्यायालय के 75वें वर्ष के उपलक्ष्य में तैयार किए गए फ्लैग और इंसिग्निया का विमोचन करके मुझे बहुत प्रसन्नता हुई है। इसमें उच्चतम न्यायालय का ध्येय वाक्य यह तो धर्म हो तो जय हो अंकित है। महाभारत में इस काव्यांश का उल्लेख कई बार हुआ है। इसका भावार्थ है कि जहाँ धर्म है वहाँ विजय है। धर्मशास्त्र नैतिकतापूर्ण आधारभूत नियामक सिद्धांतों के लिए प्रयुक्त होता है। धारणात् धर्म इत्याहु धर्म धारयति प्रजा, अर्थात जो सभी व्यवस्थाओं को धारण करता है यानी आधार देता है वो धर्म कहलाते हैं। धर्म ही प्रजाओं का आश्रय देता है। ये कहा जा सकता है कि न्याय और अन्याय का निर्णय करने वाला सभी न्यायालय धर्म क्षेत्र है। जिसकी तरफ धर्म अथवा न्याय हो उस पक्षकार को विजय सुनिश्चित कराना ही उच्चतम न्यायालय का ध्येय वाक्य है और इसीलिए भारत की पूरी न्यायपालिका का आदर्श वाक्य भी है। मुझे ये जानकर प्रसन्नता हुई है कि अपनी स्थापना के 75 वर्ष पूरे होने के अवसर पर उच्चतम न्यायालय द्वारा ऐसे अनेक कार्यक्रम आयोजित किए गए हैं जिनसे हमारी न्याय व्यवस्था के प्रति लोगों का विश्वास और जुड़ाव बढ़ा रहे हैं। ऐसे आयोजन के लिए मैं भारत के मुख्य न्यायाधीश के नेतृत्व में सक्रिय उच्चतम न्यायालय की पूरी टीम की सराहना करती हूँ। देवियों और स्वजनों, न्याय के प्रति आस्था और श्रद्धा का भाव हमारी परंपरा का हिस्सा रहा है। వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రెండో రోజు విజయవాడ సింగ్ నగర్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన సీఎం చంద్రబాబు బోట్లు ఎక్కడెక్కడ తిరుగుతున్నాయో మ్యాపింగ్ చేయాలని అధికారులకు ఆదేశం. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి 15వ వర్ధంతి సందర్భంగా జగన్ భావోద్వేగం, కుటుంబ సభ్యులతో కలిసి ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ నటి హన్సిక, ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు.
సత్వర న్యాయం అందించాలంటే కోర్టుల్లో వాయిదాల సంస్కృతి మారాలి. ఢిల్లీలో జరిగిన జిల్లా న్యాయ వ్యవస్థ జాతీయ సదస్సులో రాష్ట్రపతి ముర్ము. ఈ వార్త ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.